బీట్రూట్ లీవ్స్ కర్రీ వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పుల్కాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో ఒక 1 to 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కాస్త మగ్గాక ఇందులో కొద్దిగా పసుపును యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనము పక్కన కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. మనకిది మగ్గడానికి ఒక 5 నుంచి 8 నిమిషాలు పడుతుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం సిమ్లోనే పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఇది ఇలా మనము లీవ్స్ అంతా చూపిస్తున్న విధంగా మగ్గాక ఇందులో మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు టొమాటో వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 1 మీడియం సైజ్ టొమాటోని చూపిస్తున్న విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మీడియం సిమ్లోనే పెట్టుకొని టమాటా అంతా ఉడికే వరకు చక్కగా మగ్గించుకోవాలి. అంతే. ఇప్పుడు టమాటో ఎంత చక్కగా ఉడికిపోయిందో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా బీట్రూట్ లీవ్స్ కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.